Worried about your bleeding gums? And this video will help you. Hello everyone, this is Dr. Kala, cosmetic dentist at Manohar Dental Care, Visakhapatnam. బ్లీడింగ్ గమ్స్ అనేది చాలా కామన్గా వచ్చే డెంటల్ ప్రాబ్లం అండి. ఇది ఒక డిసీజ్ కాదు, ఒక సిమ్టమ్ లాంటిది. ఎలా అయితే మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉంటే ఫీవర్ వస్తుందో, అలాగే బ్లీడింగ్ గమ్స్ వస్తున్నాయి అంటే అండర్లైన్ ఏదో కండిషన్ ఉందని మనం నోటీస్ చేయాలి. సో ఈ బ్లీడింగ్ గమ్స్ రావడానికి మోస్ట్ కామన్ కాజెస్, ఒక 10 కామన్ కాజెస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వన్, ఇంప్రాపర్ ఓరల్ హైజీన్ అండి. సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, క్లీనింగ్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడ ఏంటి అంటే మనకి బ్యాక్టీరియా బిల్డప్ అయిపోతుంది, దాని మీద అంటే ప్లాక్ బిల్డప్ అవుతుంది, నెమ్మదిగా ఫుడ్ డిపాజిట్ అయిపోతుంది, అది హార్డెన్ అయిపోయి క్యాల్కులస్ అంటారు, క్యాల్కులస్లో ఫామ్ అవుతుంది. నెమ్మదిగా మనకి చుట్టూ ఉన్న గమ్ అనేది ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వచ్చి రెడ్నెస్ వస్తుంది. దాన్ని మనం అట్లనే వదిలేస్తే బోన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఇది అంతా ఒక సీక్వెన్స్ అనమాట ఫర్ ఇంప్రాపర్ ఓరల్ హైజీన్. సెకండ్ వన్, రాంగ్ బ్రషింగ్ టెక్నిక్. సో బ్రష్ చేసేటప్పుడు ఆ టెక్నిక్ అనేది కరెక్ట్గా తెలిసి ఉండాలండి, అండ్ సూటబుల్ బ్రష్ టైప్ అనేది వాడాలి. థర్డ్ వన్, అదే పనిగా బ్రష్ అరిగిపోయినా సరే చేంజ్ చేయకుండా అదే పనిగా అరిగిపోయిన బ్రష్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా మనకి బ్లీడింగ్ గమ్స్ వస్తాయి. ఫోర్త్ వన్, పూర్ డైట్ ఇంటేక్ అండ్ వైటమిన్ డెఫిషియన్సీ. వైటమిన్ లోపాలు ఉన్న వాళ్ళకి సచ్ యాజ్ వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ వైటమిన్ కే సరిగ్గా డైట్ తీసుకోకపోయినా సరే మనకి బ్లీడింగ్ గమ్స్ కనిపిస్తాయి. ఫిఫ్త్ వన్, ప్రెగ్నెన్సీ కండిషన్లో ఒక ఫీమేల్ ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి, అలాగే ఓరల్ హెల్త్లో కూడా చాలా చేంజెస్ నోటీస్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు కొంతమంది చెప్పే కంప్లైంట్ బ్లీడింగ్ గమ్స్. ఇది కొంతమంది ప్రెగ్నెన్సీలో ఇది కామన్ అండి. సిక్స్త్ వన్, యూసేజ్ ఆఫ్ ఫ్యూ మెడికేషన్స్. కొంతమంది కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, మన బ్లడ్ థిన్నర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. బ్లడ్ థిన్నర్స్ మోస్ట్లీ వాస్కులర్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు హెపారిన్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అవి యూజ్ చేసినప్పుడు కూడా మనం బ్లీడింగ్ గమ్స్ చూస్తాం. సెవెంత్ వన్, ఇల్ ఫిట్టింగ్ ప్రాసెసెస్. పెట్టుడు పళ్ళ సెట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. మొత్తం పైన కింద పళ్ళ సెట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే ఆర్పిడి అంటారు, రిమూవబుల్ పార్షియల్ డెంచర్, లేదంటే ఆర్థో ట్రీట్మెంట్, క్లిప్స్ ట్రీట్మెంట్స్ యూజ్ చేయించుకున్న వాళ్ళు రిటైనర్స్ అనే ఇంప్లాంట్స్ ఇస్తారు. అవి సరిగా ఫిట్ అవ్వకపోయినా, సరిగా యూజ్ చేయడం రాకపోయినా సరే గమ్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటారు. ఎయిత్ వన్, ఇంప్రాపర్ డెంటల్ ఫ్లాసింగ్. రెండు పళ్ళకు మధ్యలో ఫుడ్ స్టక్ అయిపోతే చాలామంది ఫ్లాస్తో దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ఫ్లాసింగ్ అది సరిగా చేసుకోవడం రాకపోయినా సరే గమ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. నైన్త్ వన్, ఎక్స్టర్నల్ ట్రామా. రెండు పళ్ళకు మధ్యలో ఫుడ్ ఉండిపోయినప్పుడు చాలామంది టూత్ పిక్స్ కానీ, పిన్స్ కానీ, లేదంటే ఏదో ఒక ఫారిన్ బాడీ అవి యూజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మన గమ్ హెల్త్ డిటోరేట్ అయిపోతూ ఉంటుంది. సమ్టైమ్స్ బ్రష్ చేసినప్పుడు కూడా టూత్ బ్రష్ ట్రామా అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ 10th వన్ వచ్చేసి సిస్టమిక్ డిసీజెస్ అండి. కొన్ని బ్లీడింగ్ డిజార్డర్స్ అని ఉంటాయి. బ్లీడింగ్ డిజార్డర్స్, ప్లేట్లెట్ డిజార్డర్స్, హీమోఫీలియా అని అంటారు. సో వీటి వల్ల ఈ 10 కాజెస్లో దేని వల్ల అయినా మనకి బ్లీడింగ్ గమ్స్ అనేవి వస్తాయి. సో దీస్ ఆర్ ద రీజన్స్. ట్రీట్మెంట్ ప్లాన్ అని మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.